నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనం బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. అసలు శివరాత్రి, మహాశివరాత్రి గురించి చెప్పాలి అంటే ఈ పుణ్యక్షేత్రాన్ని మరో శ్రీశైల క్షేత్రంగా ప్రతి ఒక్కరు కూడా కొలుస్తారు. అలాంటి ఓ క్షేత్రానికి అయితే ఈరోజు మనం వచ్చేసాం. మరి ఇలాంటి ఓ శివరాత్రిని ఇలాంటి ఓ పుణ్యక్షేత్రంలో చేసుకోవాలి అంటే గనక ఖచ్చితంగా మనం ఈ చిన్న శ్రీశైలానికి ఖచ్చితంగా రావాలని అంటారు. అయితే ఇక్కడ వాస్తవానికి మాట్లాడాలి అంటే అసలు శివరాత్రి ఎందుకని చేసుకుంటారు, శివరాత్రి చేసుకోవడానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకని జన్మానికో శివరాత్రి అని అంటారు, అసలు ఈ శివరాత్రికి ఉన్న కథ ఏంటి, దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే అసలు మనం పురాణాల్లోకి వెళ్ళాలి. మీకు మాస శివరాత్రి గురించి మహాశివరాత్రి గురించి ఉన్న తేడా ఏంటో తెలుసా? అసలు వాస్తవానికి ప్రతి నెల మాస శివరాత్రి అనేది వస్తుంది. కృష్ణపక్షాల్లోని మనకి ఆ సమయంలో ఆ గడియలకి మనకి మాస శివరాత్రి అని వస్తుంది. అంటే మాస శివరాత్రి అంటే అర్థం ఏంటి అని అంటే గనక నెలకి ఒకసారి ప్రతి నెలలోని మనకి చంద్రగ్రహాన్ని ఏదైతే అనుగుణంగా తీసుకొని అమావాస్య పౌర్ణమిని లెక్కల్లోకి తీసుకొని మనకి మాస శివరాత్రి అని జరుపుతూ ఉంటారు. అయితే 12 నెలలకు గాను 12 మహాశివలింగాల్ని ప్రత్యేకమైన రూపాల్లోని మనం శివరాత్రి అనేది జరుపుకుంటూ ఉంటాం. కానీ మహాశివరాత్రి అని ఎందుకంటారు? ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే దీనికి కూడా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. వాస్తవానికి ఏంటంటే మహాశివరాత్రి అంటే అర్థం సంవత్సరానికి ఒక్కటి, మాస శివరాత్రి అంటే నెలకి ఒక్కసారి, మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒక్కసారి. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఎవరైతే ప్రతి ఒక్కరికి శివుని ఆరాధించాలి, శివ నామస్మరణం చేయాలి అనే శ్రద్ధ ఎంతో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం లభించదండి. మరి అలాంటి వాళ్ళకి సంవత్సరం అంతా పూజలు నిర్వహించలేకపోయినా కూడా ఈ మహాశివరాత్రి రోజు మాత్రం శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధిస్తే చాలు, శివుడు ఎంతనే కరుణిస్తారు అని అంటారు. అయితే ఇంకొక కథనాల ప్రకారం కూడా మనకి ఇంకొక కథనం కూడా చెప్తూ ఉంటారు. అయితే శివభక్తులంతా కూడా 365 రోజులు శివుని ఎంతగానో ఆరాధించి పూజలు చేసినందుకు, భక్తి శ్రద్ధలతో కొలిచినందుకు పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, స్వామి మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఆరాధిస్తున్నారు, 365 రోజులు మిమ్మల్ని ఆరాధించేవారు ఉంటారు, కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరిని అనుగ్రహించాలి అంటే అది కొంచెం కష్టమే అవుతుంది కదా అని అనేసి అంటారంట. వెంటనే పరమశివుడు ఇలా పలుకుతారంట, అదేంటి, నేను ముల్లోకాల్లోని అన్ని చోట్ల ఉన్నాను, మరి అలాంటప్పుడు కరుణ చూపడం నాకేమైనా కష్టం అంటావా పార్వతి అని అలా అని కాదు, కరుణ చూపించడానికి మీరు దయ చూపించినప్పటికీ కూడా మానవులకి ఎప్పుడు మీపై భక్తి శ్రద్ధలు చూపించడానికి సమయం దొరకకపోవచ్చు, సందర్భం రాకపోవచ్చు, మరి అప్పుడేం చేస్తారు, మీ భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తారు అని పార్వతీదేవి అడగగానే శివుడు నవ్వుతూ ఇలా చెప్తారంట, నా భక్తుల యందు కరుణ కలిగే ఉంటాను, దీనికి కారణంగా నేను ఒక కథనాన్ని కూడా నీకు చెప్తాను. అయితే ఇంకొకటి, నువ్వన్నట్టుగానే నా భక్తులని అనుగ్రహించడానికి నువ్వన్నట్టుగానే సంవత్సరానికి ఒక్కసారి ఒక ప్రత్యేకమైన రోజును నేను కేటాయించాలనుకుంటున్నాను, అది కూడా నేను ఒక మహాశివరాత్రి అని అన్నట్టుగా పార్వతీదేవితో పరమశివుడు పలుకుతారట. అయితే దాంతో పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుందంట. ఏమని, ఇక్కడి నుంచి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు శివుని ఆరాధన ప్రతిరోజు చేయలేని వాళ్ళకి, ఈ సంవత్సరం అంతా కష్టపడిన ఫలితం రాని వారికి ఈ ఒక్కరోజు, సంవత్సరంలో ఒక్కరోజు శివారాధన చేయడం వల్ల శివుడు పులకించి వాళ్ళకి అనుగ్రహం ఇస్తారు అని అనేసి పార్వతీదేవి ఎంతగానో సంబరపడుతుంది. అయితే ఇది శివరాత్రికి ఉన్న కథనం. ఇదే రకంగా చూసుకుంటే మనకి ఇంకో కథనం కూడా వినిపిస్తూ ఉంటుంది. అసలు శివరాత్రి అనే విషయానికి వస్తే అసలు ఎందుకని శివరాత్రి అంటారు, పగలు అని ఎందుకు అనకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా మందికి ఉంటాయి. అయితే ఈ రోజు మన భక్తి ఛానల్లో నేను ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. ఇప్పుడు మనము దేవీ నవరాత్రులు చేసుకుంటాం. దేవీ నవరాత్రులు రాత్రులు అని ఎందుకు వచ్చింది? రెండో వచ్చేసి శివరాత్రి, రాత్రి ఎందుకు జరుగుతుంది? మనం వ్రతాలు చేసుకుంటాం, రాత్రి చేస్తాం, ఎందుకని రాత్రి మాత్రమే దేవుణ్ణి పూజిస్తాం? ఈ క్వశ్చన్ కి నేను ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. వాస్తవానికి ఏంటంటే రాత్రి అంటే దాని అర్థం రాత్రి పూజించమని కాదు, దాని అర్థం ఏంటంటే పూజ అనేది, ఉపాసన అనేది మనం పగలే చేస్తాం.
రాత్రి ఉపాసన అనేది ఉండదు. రాత్రి ఉపాసన అంటే మనం 6 లోపు దైవారాధన చేసి 6 తర్వాత చీకటి పడుతుంది కాబట్టి మనకి ఆ రాత్రి అని వచ్చింది. రాత్రి అంటే దానికి అర్థం చీకటి అని. మరి ఆ చీకటిలోని ఎన్నో దుష్ట శక్తులు ఉంటాయి, మనకి కనిపించని ఎన్నో రకాల పీడనాలు ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మనకి దైవం యొక్క శక్తి కూడా తోడవ్వాలి. కాబట్టి మనం దైవారాధనలో మునిగి తేలడంలో మనం నిమగ్నమై ఉంటే మనల్ని ఆ పరమశివుడు వెళ్ళవేళలా కాపాడుతాడు. అందుకనే మహాశివరాత్రి అని అన్నారు. అయితే ఈ శివరాత్రి రోజున కొంతమంది ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో పూజలు చేయడంతో పాటుగా అతి ముఖ్యంగా ఎక్కువగా అందరూ పాటించే నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటిగా చూసుకుంటే గనక మనకి చాలా మంది ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది. రాత్రంతా ఉపవాసం ఉండి జాగారం కూడా ఉంటారు. ఉదయం నుంచి పూజలు చేస్తూ ఉపవాసంలో నిమగ్నమయ్యి జాగారం చేస్తూ ఉంటారు. అయితే జాగారం అనగా అర్థం ఏంటి? వాస్తవానికి జాగారం అంటే నిద్రలో మేలుకో ఉండడమే అంటారా, లేకుంటే జాగారం అంటే ఏంటి? నిజం చెప్పాలి అంటే శివ జాగారం అని అనడానికి ఒక అర్థం కూడా ఉంది. శివ జాగారం, జాగారం అంటే శివుణ్ణి ఆరాధిస్తూ రాత్రి అంతా కూడా శివుని పూజలలో నిమగ్నమై ఉంటారు. అంటే పూజ అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఉదయం పూట చేసే అభిషేకాలు వీటివి కాకుండా రాత్రి అంతా కూడా శివనామ స్తోత్రముతో శివుణ్ణి ఆరాధిస్తూ రాత్రి అంతా కూడా శివుని కోసం జపం చేస్తూ, మనం పూర్వకాలంలో చూసుకుంటే మునులు ఋషులు ఎలా అయితే శివుని కోసం ఒక ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన ప్లేస్ లో కూర్చొని శివ ఆరాధన చేసుకుంటూ ఒక ధ్యానం ఏదైతే చేస్తారో దాన్నే జాగారం అంటారు. మనం శివుని ఆరాధన చేయడమే జాగారం అని అర్థం అన్నమాట. సో నేను చెప్పాలి అనుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ప్లస్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే శివరాత్రి అనే పదానికి ఈ అర్థం ఇలా వచ్చింది. రెండో వచ్చేసి శివ జాగారం అంటే ఏంటో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. కొంతమంది శివ జాగారం అనే పేరుతో కొంతమంది నైట్ అంతా మెలకువ ఉండడంతో పాటుగా ఎక్కువగా శివ జాగారం అంటే రాత్రి పడుకోకుండా మెలకు ఉండడమే అంటే శివ జాగారం అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇలాంటి వారు మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా శివ జాగారం అంటే నిద్రపోకుండా రాత్రి అంతా మెలకు ఉండడం కాదు. శివ జాగారం అంటే ఏంటో నేను మీకు పూర్తి అర్థాన్ని చెప్పే ఉంటానని అనుకుంటున్నా. అయితే ఈ రోజు నేను వచ్చిన ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి మీకు చెప్పాలి అంటే గనక భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి అయితే మనం ఈ రోజు వచ్చేసాం. అయితే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడాలి అంటే ఈ దేవాలయంకి ఎంతో ప్రత్యేకత ఉందండి. భృగు మహర్షి తను స్వయంగా తన చేతులతో ఇక్కడ లింగాన్ని ఉద్భవించేలా చేశారనమాట. సో ఇలాంటి ఓ ప్రత్యేకమైన దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సందర్శించాలి, కొనియాడాలి. ఇక్కడ శివ పార్వతులు ఇద్దరు మల్లికార్జున స్వామిగా ఇక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. దానికి కారణం కూడా లేకపోలేదు. అయితే భృగు మహర్షి తన ధ్యానంతో శివుణ్ణి ఆరాధించడం ద్వారా శివుని యొక్క అనుగ్రహం వల్ల శివుడు ప్రత్యక్షమవుతారు. అయితే వెంటనే భృగు మహర్షి శివుణ్ణి ఇలా అడుగుతారు, నాకు ఒక ఆత్మలింగాన్ని ఇవ్వండి, తర్వాత వచ్చేసి నేను ఒక కోరిక కోరుతున్నాను, ఇది నా విన్నపం. ఎందుకని అంటే మీ అనుగ్రహం నా మీదే కాదు, ఇక్కడ ఉండే ఎంతో మంది భక్తులకు మీ అనుగ్రహం కావాలి. కాబట్టి పార్వతీదేవి సమితగా మీ ఇద్దరు మల్లికార్జున స్వామిగా ప్రతి ఒక్కరికి దర్శనం ఇచ్చి కోరిన కోరికలు తీర్చండి అని అనేసి మహర్షులు అడుగుతారనమాట. వెంటనే శివుడు ఆనందముతో సరే నువ్వు అడిగినట్టే నేను చేస్తాను అని అనేసి విర్రంగూడ కొండ మీద మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తారు. అయితే ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం చూసుకుంటే ఇది 6వ శతాబ్దంలోనే భృగు మహర్షి చేతుల మీదుగా లింగోద్భవన జరిగిందని చెప్తూ ఉంటారు. అయితే ఇంత చక్కటి కథ పురాణాల ప్రకారం చూసుకుంటే గనక ఇది ఒక పురాతనమైన గుడే కాకుండా దీనికి ఉన్న ఈ ప్రత్యేకత గురించి వింటుంటే నిజంగా చాలా సంతోషంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కటి టెంపుల్ మనకి ఇంత దగ్గరలో ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం చూసుకున్నా మనకి ఇంకో కథనం కూడా వినిపిస్తుంది. అదేమిటి అంటే ఈ గుడిలోని మనకి ఇంకొక సీక్రెట్ డోర్ కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. స్వరంగం గుండా మనకి వెళ్తూ ఉంటే గనక మనకి ఒక లింగం అనేది దర్శనం ఇస్తుంది. అయితే అదే లింగాన్ని అనుసరిస్తూ మనం కిందకు పోతూ ఉంటే గనక మనకి ఈ కొండ రూపాన ఆధారం ప్రకారం కూడా మనకి చెప్తూ ఉంటారు. స్వరంగ మార్గం గుండా మనకి పోతే గనక శ్రీశైల ద్వారానికి
మనకి ఒక మార్గం అనేది కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇంత చక్కటి దేవాలయం చూడండి, ఒక సీక్రెట్ డోర్ ఉండడంతో పాటు మనకి శ్రీశైల క్షేత్రానికి డైరెక్ట్ గా ఇక్కడ స్వరంగం నుంచే మనకి ఒక దారి కూడా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి ఓ దారి కోసం ఇక్కడ చాలా మంది ఎన్నోసార్లు కొంతమంది సైంటిస్టులు కూడా వచ్చి ఇక్కడ ఎన్నో రకాలుగా పరిశీలనలు కూడా చేశారని చెప్తూ ఉంటారు. ఇలాంటి ఒక కథనం కూడా మనం వింటూ ఉంటాము. అయితే శివరాత్రి విషయానికి వస్తే గనక ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ శివరాత్రి రోజు మాత్రం చూసుకుంటే ఒక ప్రత్యేకమైన ఒక జాతర కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దీంతో పాటు